గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఒక పంతులు ఆయన పేరు వచ్చేసేసి పెందోటి వెంకటేశ్వర్లు, తెలుగు పండితుడు, శ్రీవాణి సాహిత్య పరిషత్ అధ్యక్షులు కూడా ఉన్నారు, సిద్దిపేట వారు. వాళ్ళు గవర్నమెంట్ టీచర్ ఉన్నాడు. అతను చాలా చక్కగా ఎన్నెన్నో ఆయన టీచర్ జాబ్ చేస్తూ కూడా కొన్ని సాహిత్యాలు, పాటలు, ఎన్నో బుక్కులు రాయటం జరిగింది. గతంలో కూడా ఎన్నో బుక్కులు ఆయన చూపెడతాడు. ఆయన ఏమేమి చేశాడు అనేది ఆయన చూపెడతాడు. కానీ సిద్దిపేటలోనే మామూలుగా అన్నీ చేస్తూ కూడా ఒక ఛానల్ కూడా పెట్టుకున్నాడు. ఒక సద్భావన ప్రజలకు అందించాలి. సాహిత్యం అంటే ఏంటి, ఎత్తుప్రాసాలు అంటే ఏంటి, ఎలా మనం పద్యం రాయాలి, ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి సంస్కృతిని మళ్ళీ పునరుద్ధరణ చేయాలని, అందరికీ తెలియపరచాలని, స్కూల్ పిల్లలకు కూడా చక్కగా అవగతమైతే రీతిలో చెప్పటం జరుగుతుంది. చాలామందికి కూడా అది బోధ చెప్తున్నారు. ఆయన పేరు వచ్చేసి పెద్దోటి వెంకటేశ్వర్లు, తెలుగు పండితుడు. ఆయన ముఖం నుండి ఆయన ఏదైతే చేసిండో ఆయన చెప్తాడు. ఇప్పుడు మీరు వెంకటేశ్వర గారు మీ యొక్క అనుభవాన్ని ప్రజలకు తెలియపరిచే బాగుంటుందని ఈ ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది. చెప్పండి మీ యొక్క. అందరికీ నమస్కారము. నా పేరు స్వామి గారు చెప్పినట్టుగా పెందోట వెంకటేశ్వర్లు, తెలుగు భాషోపాధ్యాయుని, తర్వాత శ్రీవాణి సాహిత్య పరిషత్ అధ్యక్షుడిని, పెందోట బాల సాహిత్య పీఠాన్ని కూడా నెలకొల్పి పిల్లలకు, రేపటి భావి పౌరులైన పిల్లలకు సాహిత్య పరిచయం చేయాలని, పుస్తక పఠనం పెంచాలని, తద్వారా భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులుగా ఎదగాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నాను. సిద్దిపేటలో 2010 నుంచి నా పుస్తకాలు రావడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు 58 పుస్తకాలు వచ్చినాయి. అందులో పిల్లల సంకలనాలు 10 ఉంటాయి. నేను పిల్లలకేసినవి ఉంటాయి, పిల్లలు రాసినవి ఉంటాయి. నా బాల సాహిత్యంలో 30 పుస్తకాలు పిల్లలే ఉంటాయి. అలాగే పద్య సాహిత్యం కూడా. పద్యం అనేది ప్రాచీనమైనది. అది ఒక నియమ నిబంధనలుగా ఛందస్సుతో ఉంటుంది కాబట్టి అది ఎవరికైనా వేమన పద్యాలు మనకి ఇప్పటికీ అలవోకగా వస్తాయి. కాబట్టి పద్యము చిరంజీవి. ఆ పద్యాన్ని రాయడం ఎలా అని కూడా విద్యార్థులకు తెలపడం జరుగుతుంది, పెద్దవాళ్ళు కూడా తెలపడం జరుగుతుంది. అలాగే కవిత, కథ, గేయము ఎలా రాయాలో పిల్లలకు బాల సృజన అనే కార్యక్రమం ద్వారా వాళ్ళ పాఠశాలకే పోయి అక్కడనే ఒక గంట సేపు ప్రోగ్రాం ఇచ్చి పిల్లలతోని రాయించి ఆ సంకలనాలు కూడా తెస్తుంటాను. ఇప్పటి వరకు 58 పుస్తకాలు వేశానని చెప్పాను కాబట్టి అలా వచ్చిన వాటిలలో జయ గణేష అనేది ఒక శతక పద్యాలు అందరికి వస్తాయి కాబట్టి అది అందులో నీతులు పిల్లలకు చెప్పినట్టుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక శతకాన్ని, ఇప్పటికీ 10 శతకాలు అయినాయి. ఆ 10 శతకాల్లో ఒకటి, గురువు చెప్పినట్టి గొప్ప చదువులెన్నో గడువు కన్న ముందే గట్టిగాను చెప్పినంత పెరుగు చెట్టులా జ్ఞానము జయము జాగృతం జయ గణేశ. పిల్లలకు కానీ పెద్దలకు కానీ జ్ఞానం పెరగాలి, అజ్ఞానం తొలగాలి, విజ్ఞానం పెరగాలి. అదంతా ఎలాగుంటుంది, మన భీమా చెప్పినట్టుగా సాదా నమూనా పనులు సమకూరు ధరలోన అన్నట్టు అదే పద్యాన్ని మనము ఇప్పటికీ అనుగుణంగా రాసి ఇలా శతకాన్ని వేయడం జరిగింది. అలాగే బాల సూర్యులు అనే ఒక పుస్తకము, బాల గేయాలు. పిల్లలకు చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా అనే గేయాలు అలవోకగా వస్తాయి. అలాంటి గేయాలే మనం కూడా రాసి పిల్లలతో రాయించగలిగితే ఎంత బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కొన్ని గేయాలు రాయడం జరిగింది. ఇలాంటి బాల గేయాలై 15 పుస్తకాలు ఉన్నాయి కదా. కాబట్టి ఇది ఒకటి చూద్దాము. మువ్వన్నెల జెండా. ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జెండా, ఎగరాలి ఎగరాలి మువ్వన్నెల జెండా, భరతమాత గొప్పదనం ప్రపంచమున తెలిసేలా. ఇందులో ఎంత చిన్న చిన్న పదాలు ఉన్నాయి. పిల్లలకు అందుబాటులో ఉండి వారి జ్ఞానానికి లోబడి వారికి తెలిసిన విషయాలనే మనం చెప్తే వాళ్ళు పాట రాగా పాడుతుంటారు. గణతంత్రపు దేశముగా తల ఎత్తి ఎదుగుచున్న
మన ఐక్యత చాటుతూ ప్రగతి వైపు నడవరా. ప్రతి పిల్లవాడు కూడా తల్లిదండ్రులు కోరుకునేది ఏంటిది? మా పిల్లవాడు మంచిగా చదువుకోవాలి, భవిష్యత్తులో మంచి కీర్తి సంపాదించాలి, మా పేరును నిలపాలి అనుకుంటారు కాబట్టి. చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళకి మీ యొక్క తెలిసింది కాబట్టి చాలా చక్కగా మనకు వెంకటేశం గారు ఎంతో కష్టపడి అవన్నీ సేకరించి ఓన్గా తన సొంతంగా రాసి ఆ గేయాలు, ఆ పద్యాలు, ఎత్తుప్రయాసాలు అవన్నీ కూడా బాగా మైండ్ పెట్టి రాశారు. అవి జనాలకు ఉపయోగపడతాయి. చాలామంది అవసరం ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు ఆయన బుక్కులు కూడా. చాలా చక్కగా పెద్ద వెంకటేశన్ గారు చేయటం చాలా సంతోషంగా ఉంది. అది సిద్దిపేటలోనే ఉంటారు కనుక చాలా చక్కగా చెప్పారు వెంకటేశన్ గారు. నమస్కారము.